ఢిల్లీ పాలెం ఎయిర్ బేస్కు మృతదేహాలు నివాళులర్పించిన ప్రధాని రక్షణ మంత్రి. దేశమంతటా కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళి. కృషితోనే బిపిన్ ఉన్నత స్థానానికి చేరాడన్న మాజీ కల్నల్. రాష్ట్రంలో 4 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల వినియోగం. ఒమిక్రాన్ భయంతో టీకా కేంద్రాల్లో పెరిగిన రద్దీ. రాష్ట్రంలో ప్రతి గురువారం ఆర్టీసీ బస్ డే. ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్న సజ్జనార్. 5 ఏళ్లైనా రమ్య కుటుంబానికి జరగని న్యాయం. నిందితుడికి శిక్ష ఎప్పుడని ప్రశ్నిస్తున్న పేరెంట్స్. హైదరాబాద్లో హై రైజ్డ్ బిల్డింగ్స్కి డిమాండ్. పొల్యూషన్ ఫ్రీ కోసం సిటిజనం ప్రాధాన్యత. తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతదేహాలకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాయంత్రం 7:30 గంటల తర్వాత మృతదేహాలు ఎయిర్ ఫోర్స్ పాలెం ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ విఆర్ చౌదరి ఎయిర్ బేస్కొచ్చారు. 9 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ బేస్కు వచ్చి ముందుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతదేహం దగ్గర నివాళులర్పించారు. తర్వాత వరుసగా అన్ని మృతదేహాలపై పూలు చల్లి నివాళులర్పించారు. తర్వాత బిపిన్ రావత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు వరుసగా నివాళులర్పించారు. మరోవైపు ఇప్పటిదాకా బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ల మృతదేహాల్ని మాత్రమే గుర్తించారు. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కె సింగ్, జేడబ్ల్యూఓ రాణా ప్రతాప్ దాబ్, జేడబ్ల్యూఓ ప్రదీప్ల మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు కరాజ్ మార్గ్లోని సిడిఎస్ నివాసంలో మృతదేహాన్ని ఉంచనున్నారు. అప్పుడు జనం ఎవరైనా నివాళులర్పించవచ్చని ఆర్మీ తెలిపింది. తర్వాత 12:30 నుంచి 1:30 వరకు మిలిటరీ అధికారులు నివాళులర్పిస్తారు. ఇది పూర్తయ్యాక ఢిల్లీ కంటోన్మెంట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతకుముందే ఉదయం 9 గంటల 15 నిమిషాలకు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దరు అంత్యక్రియలు ఢిల్లీ కంటోన్మెంట్లోనే జరుగుతాయని ఆర్మీ ప్రకటించింది. బిపిన్ రావత్ కృషి, పట్టుదలే అతన్ని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిందన్నారు మాజీ కల్నల్ బిపిన్ రావత్ స్నేహితుడు పివి దుర్గాప్రసాద్. రావత్తో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేసిన ఆయన తన అనుభవాల్ని వివరించారు. బిపిన్ రావత్ అందరితో కలిసిపోయే వ్యక్తి అని, 3 రక్షణ విభాగాల్ని ఒకే చోటకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ మధ్య దుండిగల్ ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు చివరిసారిగా కలిశానంటున్న మాజీ కల్నల్ దుర్గాప్రసాద్తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. ఆయన దేశానికి ఇచ్చినటువంటి సేవ మాత్రమే మన మధ్యలో ఉంది. అంతటి గొప్ప వ్యక్తితో పనిచేసినటువంటి పర్సన్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. ఆయనే దుర్గాప్రసాద్, లెఫ్టినెంట్ కర్నల్గా ఉండి రిటైర్డ్ అయ్యిండు. ఆయనతో మాట్లాడదాం. సార్, మహోన్నతమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి సిడిఎస్ స్థాయిలో వచ్చిందంటేనే ఆయనతో ఎంత చెప్పుకున్నా తక్కువే. మీకు ఉన్నటువంటి అనుభవం ఎట్లాంటిది? అనుభవం అంటే సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు 1978లో 511 గోర్ఖా రైఫిల్స్ లోపల కమిషన్ అయ్యారనమాట. అది సెకండ్ లెఫ్టినెంట్. అతను ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అంటే మెరిట్ లోపల ఫస్ట్లో అంటే నంబర్ 1 పొజిషన్లో ఉండేవాళ్ళు అనమాట. ఆయనతో పాటు నేను మన
అమృత్సర్లో, దాని తర్వాత యూపీ టిబెట్ సెక్టర్ అంటే మన ఉత్తరకాశీ దాటిన తర్వాత గౌముఖ్ ఆ ఏరియాలో కూడా, దాని తర్వాత పంజాబ్లో, డెహ్రాడూన్లో, లక్నోలో, దాని తర్వాత ఉరి అని మన జేఎండ్కేలో ఎలాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, దాని తర్వాత ఢిల్లీలో, లక్నోలో, ఈ అన్ని ప్లేస్లో ఆయనతో పాటు కలిసి పనిచేసే సౌభాగ్యం నాకు కలిగింది. సార్, ఒక సిడిఎస్ పర్సన్ ట్రావెల్ చేసినటువంటి MI-17 వెహికల్, అది ఎయిర్ క్రాఫ్ట్. సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్. ఏం కారణం ఉండొచ్చు సార్ ప్రాథమికంగా మీ అనాలిసిస్ ప్రకారం? ఏంటంటే పొగమంచు కమ్మటం వల్ల డ్రైవర్స్కి, ఎవరైతే హెలికాప్టర్ పైలట్ ఉంటాడో ఆయనకేంటంటే హీ బికమ్స్ టెంపరరీ బ్లైండ్ అనమాట. ఆ టైం లోపల ఏంటంటే డిసోరియంటేషన్ అయిపోతుంది. అంటే మీరు ఎక్కడున్నారో కాస్త తెలుసుకునే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి లోపల యాక్సిడెంట్ అయిందో తెలీదు. అది కాకుండా హెలికాప్టర్ది ఏమన్నా మెకానికల్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందో అవి తెలీదు. ఆయనది ఆ బ్లాక్ బాక్స్ అనేది లొకేట్ అయింది. ఆ బ్లాక్ బాక్స్ లొకేట్ అవడం వల్ల లాస్ట్ సెకండ్ వరకు ఏదైతే ఉందో వాళ్ళ కాంటాక్ట్, అంటే ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అని ఉంటారు. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూళ్ళూరు ఎక్కడి నుంచి ఆయన టేక్ ఆఫ్ చేశారో వాళ్ళతో లాస్ట్ సెకండ్ వరకు కాంటాక్ట్ అది ఉండేది. హెలికాప్టర్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నా ప్రాబ్లము, టెక్నికల్ స్నాగ్ అది వస్తే న్యాచురల్గా అది బ్లాక్ బాక్స్ లోపల కంప్లీట్ 100% రికార్డింగ్ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది అనమాట. ఎమర్జెన్సీ ఫ్లైట్లు ల్యాండ్ అయిన ఘటనలు మనం చూసినాం. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డటువంటి సిచ్యువేషన్. ఈ ఎయిర్ క్రాఫ్ట్, ఇలాంటి హెలికాప్టర్స్ నిజంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అవకాశం ఉంటుందా? అసలు ఏటీసీకి పైలట్కి ఏ రకమైనటువంటి సంభాషణ ఉంటుంది ఎమర్జెన్సీ కేసులో? ఎమర్జెన్సీ లోపల యాక్చువల్గా ఏంటంటే హెలికాప్టర్ ఫ్లయింగ్, ఫిక్స్డ్ వింగ్ ఫ్లయింగ్ లోపల డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఫిక్స్డ్ వింగ్ ఫ్లయింగ్ లోపల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటో పైలట్, అవి ఆల్ దోస్ ప్రొవిజన్స్ ఆర్ దేర్ అనమాట. వేరే దీని లోపల ఏంటంటే ఇట్స్ ఆల్ మాన్యువల్ నావిగేషన్, పైలట్ స్కిల్స్. దాని లోపల ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే వెదర్ కానివ్వండి, లేకపోతే మెటల్ ఫెటిక్ కానివ్వండి, లేకపోతే హెలికాప్టర్ ఫెయిల్యూర్ కానివ్వండి, మెకానికల్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రాబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ లోపల ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి ఏమైందో అని. ఇప్పుడు చివరిసారిగా ఆయన ఎప్పుడు మాట్లాడండు? మొన్న లాస్ట్ టైం కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్ విజిట్ చేసిండు. ఆ రోజు అప్పుడేమన్నా మీరు కలవడం జరిగిందా? అప్పుడు కలవడం జరిగిందండి. ఎందుకంటే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇన్వెరబ్లీ నేను ఆయన కలిసేవాడిని. అయితే ఆ టైం లోపల ఆయన ఇది మన దుండిగల్ లోపల ఎయిర్ ఫోర్స్ అకాడమీ పాసింగ్ అవుట్ పీరియడ్ కోసం వచ్చారనమాట. అది కాకుండా దాని తర్వాత ఒకసారి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. ఆ టైం లోపల 2 సార్లు కలవడం జరిగింది. ఆయనతో దాదాపు గంటన్నర సంభాషణ, లంచ్ అవన్నీ జరిగాయి. సో ఆ టైంలో కూడా ఏంటంటే పాత విషయాలు, ఈ వాజ్ ఆల్సో ఎంజాయింగ్, ఐ వాజ్ ఆల్సో ఎంజాయింగ్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ ఇష్యూస్. ఇది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైతే నడుస్తుందో అది చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది. కాకపోతే మినిట్ టు మినిట్ ప్రోగ్రెస్ అంతా కూడా ఏం జరిగింది ఏందనేది బ్రీఫింగ్ చేస్తే ఈ వస్తున్నటువంటి స్పెక్యులేషన్కి తావు ఉండదు అనేటువంటి విషయాలను బిపిన్ రావత్తో పనిచేసినటువంటి కర్నల్ దుర్గాప్రసాద్ గారు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ సాయితో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్. ప్రతి గురువారం బస్ డే నిర్వహించాలని నిర్ణయించింది ఆర్టీసీ యాజమాన్యం. అధికారులు ఖచ్చితంగా ఆ రోజు బస్సులెక్కి ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇవాళ థర్స్డే కావడంతో సిటీ బస్సుల్లో జర్నీ చేసి ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆర్టీసీ ప్రజాదరణ పొందాలంటే డ్రైవర్, కండక్టర్ ఓపికగా ఉంటూ సురక్షితంగా ప్రయాణం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సజ్జనార్తో నరేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు ఏకంగా ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఎవ్రీ థర్స్డే బస్ డేగా ఆయన శ్రీకారం చుట్టి వాళ్ళ స్వయంగా బస్సులో ప్రయాణం చేసి సిటీలో పలు ఏరియాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మనకు ఆక్యుపెన్సీ పెరగాలంటే ఏం చేయాలనే అంశాల మీద అధ్యయనం చేస్తున్నారు. మన పక్కన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు ఉన్నారు. అంటే మొదటిసారిగా ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమం, మీకు ఏమనిపిస్తోంది? టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రతి గురువారం ఒక బస్ డేగా సెలబ్రేట్ చేయాలి, బస్ డేగా అందరూ కూడా ప్రయాణించాలని చెప్పి మనము నిర్ధారణ చేయడం జరిగింది. అందుకు ఈరోజు మన ఆఫీసర్స్ అందరూ కూడా బస్సులో ప్రయాణించారు. నేను కూడా ఉదయం లక్టికా పూల్ నుంచి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో అందరూ ఆఫీసర్స్ ఎవరెవరు ఈ బస్సులో ప్రయాణించారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏమేమి డిసిజన్ తీసుకోవాలని చెప్పి యాజమాన్యం డిసైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలతో ప్రయాణించి ప్రజల సమస్యలు ఏమో, వాళ్ళ సజెషన్స్ ఏమో, వాళ్ళ రిక్వెస్ట్ ఏమో, మన సర్వీస్ ఎట్లా ఉంది,
మన డ్రైవర్స్ వాళ్ళతో కండక్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎట్లా వాళ్ళు సేవ చేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు కూడా తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశము. సో ప్రజల్లో కూడా ఒక భరోసా కల్పించడానికి ఈ ఒక ప్లాన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, వారానికి ఒక రోజు మీరు అందరూ కూడా బస్సులో ప్రయాణించాలి. మీ బండిని అంతా పక్కన పెట్టి, ఎందుకంటే చాలా సర్వీసులు మనం పునరుద్ధరించడం జరిగింది. సో మీరందరూ కూడా ఒక్కరోజు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మీరు బస్సు మధ్యాహ్నం నుంచి కూడా బస్ భవన్ నుంచి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఏమేమి గమనించారు? ప్రయాణికులు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ముఖ్యంగా చాలా మందితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. కొంతమంది ఈ టైమింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది మనము ఇంకా ఎక్కువ సర్వీస్ కావాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా కొంతమంది మన కనెక్టివిటీ లేదని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని మనం డెఫినెట్లీ మెరుగైన సేవ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అంటే రీసెంట్గా కూడా మనకు రంగారెడ్డి జిల్లా నుంచి ఒక అమ్మాయి ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లెటర్ రాసింది. దానికి వెంటనే మీరు స్పందించి ఆ ఏరియాకు బస్సు ఏర్పాటు చేశారు, స్కూల్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో. అట్లాంటి మీకు మళ్ళీ ఏమైనా ఉత్తరాలు కావచ్చు, లేదంటే విజ్ఞాపనలు కావచ్చు ఏమైనా వస్తున్నాయి? చాలా చోట్ల వచ్చినా మనకు ఆ పాప మనకు వైష్ణవి మన ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రాయడం జరిగింది. అట్లానే మనకు చాలామంది మనకు కూడా రాయడం జరుగుతుంది. కొంతమంది ట్విట్టర్ ద్వారా మనకు రిక్వెస్ట్ పంపడం జరుగుతుంది, కొంతమంది లెటర్స్ రాశారు, డిఎమ్స్ కూడా మనకు రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ మనకు మంచి ప్యాసింజర్స్ వస్తున్నారో అలాంటి రూట్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము విద్యార్థుల కోసము మనం ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ అన్ని చోట్ల కూడా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే రోజు కూడా ఛాలెంజెస్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్సీ వచ్చేసింది, స్కూల్ స్టార్ట్ అయినా కాలేజ్ స్టార్ట్ అయినా. సో వచ్చే రోజు డెఫినెట్లీ ఈ ఒక డిమాండ్ కూడా పెరుగుతుంది. బట్ తగ్గట్టినట్లు మనము టీఎస్ఆర్సీ యాజమాన్యం అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు శానిటైజర్ వాడే పరిస్థితి కావచ్చు, మాస్క్ లేకుండా బస్సు ఎక్కే పరిస్థితి లేని పరిస్థితులు ఈ మధ్య కూడా మీరు ప్రకటన చేశారు. అది థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని చేశారా? ఎట్లాంటి అవకాశం ఉంది? ఎందుకంటే రకరకాల ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ మళ్ళీ మైక్రాన్ అని చెప్పి కొత్త వేరియంట్ వచ్చిందన్నారు. కొన్ని చోట్ల కేసెస్ కూడా పెరుగుతున్నాం అని చెప్పి మన దృష్టికి రావడం జరిగింది. మన రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి కూడా మనకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ మొత్తము వేరియంట్ పోవాలి, మొత్తం కోవిడ్ పోవాలంటే మనము తగిన ప్రికాషన్స్ మనం పాటించాల్సిందే. మనము మాస్క్ వేసుకోవడం కావచ్చు, శానిటైజర్స్ వాడడం కావచ్చు, భౌతిక దూరం పాటించడం కావచ్చు. సో అన్నీ పాటిస్తేనే మనము కోవిడ్ నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, సిటీలో డిజిటల్ క్యూఆర్ పద్ధతి ద్వారా టికెట్ తీసుకోవడం కావచ్చు, వివిధ రకాల సంస్కరణలు తీసుకొస్తూ వస్తున్నారు. దీనివల్ల మనకు ఆదాయం పెరిగే అవకాశం ఉందా? ప్రజెంట్ ఉన్న నష్టాలని పూడ్చుకునే ప్రయత్నంలో ఈ భాగం అనుకోవచ్చు. డెఫినెట్లీ, ఎందుకంటే మనము ప్రయాణికులే మన దేవుళ్ళు, వాళ్ళని మనం ఆకర్షణ చేయాలి. చాలామంది రకరకాల కారణం వల్ల మన నుంచి దూరం కావడం జరిగింది. మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడతలేదు, ముఖ్యంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరగడం జరిగింది. సో ఆ దృష్టిలో పెట్టుకుని మనం అన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రజలే మనకు ముఖ్యము. సో వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడానికే మనం కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. చూశారుగా, ఏకంగా బస్సులోనే సాధారణ వ్యక్తిలా ప్రయాణం చేసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సజ్జనారు. కెమెరా పర్సన్ నగేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో మూసీ నదిలో నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో జియాగూడ కమేల దగ్గరలోని కొన్ని భవనాలను తొలగించామన్నారు రెవెన్యూ అధికారులు. అయితే కొందరు స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగి కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళను చెదరగొట్టారు. మూసీ నదిలో అక్రమ నిర్మాణాలని పూర్తిగా తొలగిస్తామన్నారు రెవెన్యూ అధికారులు. ఇవాళ మూసీలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో కొన్ని నిర్మాణాలు చేపట్టారన్న ఉద్దేశంతో స్పెషల్ ప్రోగ్రామ్ లాగా పెట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే జియాగూడ కమేలా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వెలిసినవి దాదాపు ఒక 6 బిల్డింగ్లు, 2 షెడ్ల వరకు తీసేయడం అనేది జరిగింది. ఇంకో 2-3 షెడ్లు అక్కడ ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా పట్టలైన్లో వస్తున్నాయి. బట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని నోటీస్ ఇచ్చి తీద్దామన్న ఉద్దేశంతో దాన్ని ఇవాళ ఆపాం. ఒక 2-3 డేస్లో అవి కూడా తీసేస్తాం. అది కాకుండా ఒకటి రీటైనింగ్ వాళ్ళ కూడా కట్టి ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది లోకల్ లీడర్స్ ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసింది. అయితే దాన్ని కూడా ఇటాచ్ చేసేంత అవన్నీ కూడా తీసేయడం అనేది జరిగింది. సర్వే నెంబర్ 145 గవర్నమెంట్ ల్యాండ్, అత్తాపూర్ గ్రామం, రాజేంద్ర నగర్ మండలం కింద వస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులకు శిక్షలు ఆలస్యమవుతున్నాయి. ఏళ్లు గడిచినా శిక్ష పడట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలో లొసుగులతో పలుకుబడితో శిక్షలు తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. 5 ఏళ్ల క్రితం జరిగిన రమ్య కేసులో అరెస్టైన నిందితులు కొద్ది రోజుల్లోనే బెయిల్పై బయటకొచ్చి దర్జాగా తిరుగుతున్నారు.
హైదరాబాద్లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1400 మంది చనిపోయారు. వీళ్లలో 800 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలతోనే చనిపోయారు. కొందరు పోకిరీలు తప్పతాగి వాహనాలతో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఎందరో తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే సమయం లేకపోవడంతో అన్ని ఆధారాలున్నా నిందితులకు శిక్షలు పడడం లేదు. డీడీ కాలనీలో 9 ఏళ్ల బాలిక రమ్య డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదంలో చనిపోయిన ఘటన 2016లో సంచలనం కలిగించింది. బంజారా హిల్స్ లో జరిగిన ఈ ప్రమాదంలో రమ్యతో పాటు తాతయ్య, బాబాయ్ చనిపోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోయిన వారి కుటుంబం ఆవేదన అందరినీ కలిచివేసింది. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుతున్న చిన్నారి రమ్యను ఇంటికి తీసుకొచ్చేందుకు కారులో ఆమె బాబాయిలు, తాత వెళ్లారు. ఇంటికి వస్తుండగా బంజారా హిల్స్ నుంచి పంజాగుట్ట వైపు వేగంగా వస్తున్న కారు డివైడర్ ని ఢీకొని ఈ కారుపై పడింది. దాంతో కారులో ఉన్న రమ్య బాబాయ్ అక్కడికక్కడే చనిపోగా వారం రోజులు కోమాలో ఉండి రమ్య చనిపోయింది. ప్రమాదం జరిగిన 18 రోజులకు తాత చనిపోయాడు. రమ్య కేసులో ముగ్గురు చనిపోయినా ఈ కేసు విచారణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. నిందితుడు శ్రావిల్ బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నాడని అంటున్నారు చిన్నారి రమ్య పేరెంట్స్. ప్రమాదం జరిగి 5 ఏళ్లైనా నిందితులకు శిక్ష పడకపోవడమేంటని ప్రశ్నించారు. అతడిని కాపాడడానికి చాలా మంది ప్రయత్నించారని అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు, ప్రభుత్వం హడావిడి చేస్తుందని, నిందితులు తమ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రమ్య యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, రమ్య యాక్సిడెంట్ అనేది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్ తర్వాత ఇలాంటి సంఘటన జరుగుతాం సబబు కాదు. అందుకోసమే ఇది లాస్ట్ యాక్సిడెంట్ కావాలని ఒక రమ్య యాక్ట్ని తీసుకొస్తే దీనికి ఒక స్టాపింగ్ పాయింట్, ఒక పుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుందని రిక్వెస్ట్ చేశాము. కానీ ఇంతవరకు దాని విషయం లోపల ఎలాంటి స్టెప్స్ వేశారనేది ఇంతవరకు మాకు ఆన్సర్ దొరకలేదండి. మరి ఇంతటి సంఘటన మన అధికారులను ఎందుకు చెల్లింపజేయట్లేదు? నిందితులకు ఇంతవరకు శిక్ష పడలేదు. టీజే ఫ్రైడే బార్ ఓపెన్ అయింది. మద్యం మత్తులో తన కుమార్తె రమ్య మరణానికి కారణమైన వ్యక్తికి శిక్ష ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు తండ్రి వెంకటరమణ. ముగ్గురి చావుకి కారణమైన పబ్ని ఏడాది తిరక్క ముందే తెరిచేందుకు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికీ తన భార్య, తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ఎన్నో కేసుల్ని పరిష్కరించామంటున్న పోలీసులు తమను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు రమ్య తల్లిదండ్రులు. నిర్భయ యాక్ట్, దిశ యాక్ట్ లాగే రమ్య చట్టం తీసుకురావాలని, మద్యం తాగిన వారు రోడ్లపైకి రాకుండా, వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాది ఒకటే రిక్వెస్ట్. నేను యాక్సిడెంట్ అయినప్పుడు నా కూతుర్ని కోల్పోయినప్పుడు రమ్యని నేను అప్పటి నుంచి ఇదే అడుగుతున్నాను. రమ్య యాక్ట్ అంటూ అప్పుడు తీసుకొస్తే ఇప్పుడు ఇన్ని చావులు, ఇన్ని ఘోరమైన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అయ్యేవి కాదు, ఇన్ని చావులు చూసేవాళ్ళం కాదు. దయచేసి అందరికి, ప్రభుత్వానికి, అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం దయచేసి కేసులో చొరవ తీసుకొని రమ్య యాక్ట్ వచ్చేలాగా చూడండి, మాకు న్యాయం చేకూర్చండి. ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న. కొందరు పోకిరీలు మద్యం మత్తులో వాహనాలు నడిపి తమతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారని అన్నారు. 100% కేసుల్లో యువకులే పట్టుబడుతున్నారు. ఫ్రెండ్స్ తో తాగి వాహనాలు నడిపి రోడ్లపైకి వచ్చి సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు రెడ్డన్న. పిల్లలని క్రమశిక్షణతో పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తాగి బండి నడిపితే చట్ట ప్రకారం శిక్ష పడుతుందనే భయం ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఓవర్ స్పీడు, జంపింగ్ ఆఫ్ సిగ్నల్స్, ఈ కేసులు చాలా ఎక్కువయ్యాయి. క్రమశిక్షణ రాహిత్యంగా పిల్లల్ని పెంపకం, ముఖ్యంగా ఇది చేసిన యాక్సిడెంట్ చేసిన పిల్లలందరూ కూడా టీనేజర్స్ అయినా అయి ఉండాలి, లేదు అంటే బిలో 25 years. వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఇంతో అంతో ఏదో ఉన్నతమైన స్థితి కోసం ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన వెధవ పనులు ఏమైనా చూసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా వెహికల్ తీసుకొని నడపడం, మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ రూల్స్ కానీ పాటించకుండా యాక్సిడెంట్లు చేయటం, ముఖ్యంగా బాధ్యతారహితంగా. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారా అనేది, మీరు అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చూసుకోండి, స్నేహితులతో కలిసిపోయి తాగి యాక్సిడెంట్ చేశారు. పోలీసులు ఎన్ని ఫైన్లు వేసినా, ఎన్ని కేసులు పెట్టినా డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలు మాత్రం ఆగట్లేదు.
ఈ ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవాలంటే కఠిన శిక్షలు తప్పవనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆకాశాన్ని తాకే నిర్మాణాలు ఒకప్పుడు ఇవన్నీ టీవీల్లో, సినిమాల్లోనే కనిపించేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్తో పాటు సిటీ అవుట్కట్స్లో వీటికి మించి హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చాయి. భూముల రేట్లు పెరగడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో సిటీలో హై రైజ్డ్ బిల్డింగ్స్ ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. 20 అంతస్తుల పైబడిన బిల్డింగ్స్ ను హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటారు. విదేశాలతో పోలిస్తే గతంలో మన దగ్గర ఇలాంటి బిల్డింగ్స్ చాలా కనిపించేవి. అందులోనూ హైదరాబాద్ లో మరీ తక్కువ. ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల్లో అక్కడక్కడ ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అయితే 3 ఏళ్లుగా హైదరాబాద్ లో ఇలాంటి ప్రాజెక్టులు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఒకప్పుడు హై రైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించడానికి అనుమతులుండేవి కావు. కానీ 2 ఏళ్లుగా ఈ నిబంధనల్ని సడలించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో 50 అంతస్తుల వరకు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఏ సిటీ అయినా నిటారుగా విస్తరించాలనేది నిపుణుల వాదన. ఎక్కువ అంతస్తులకు అనుమతి ఇవ్వకపోవడంతో అభివృద్ధి అడ్డంగా విస్తరించింది. దీంతో భూముల కొరత ఏర్పడింది. మౌలిక వస్తువులు కల్పించే ఖర్చు కూడా పెరిగింది. ఇవన్నీ ఆలోచించి ప్రస్తుతం 50 నుంచి 60 అంతస్తుల బిల్డింగ్లకు కూడా పర్మిషన్ ఇస్తోంది ప్రభుత్వం. హై రైజ్డ్ బిల్డింగ్స్ సిటీలో పెరగడానికి ప్రధాన కారణం భూముల రేట్లు పెరగడమే. ఏదైనా విల్లా ప్రాజెక్టు చేపడితే అందులో ఎక్కువ ఖర్చు భూమికి పెట్టాలి. దానికి బదులు భారీ బిల్డింగ్స్ నిర్మిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు బిల్డర్స్. మొత్తం ప్లేస్లో 20% మాత్రమే నిర్మాణానికి ఉపయోగించి మిగిలిన ఏరియా అంతా పచ్చదనంతో నింపేయచ్చని చెప్తున్నారు. మీరు కొంటున్నప్పుడు మీరు ఆలోచించవలసింది అంటే అంత తక్కువ రేటుకి అమ్మిన వ్యక్తి అసలు కట్టగలడా లేడా, అంత రేటుతో అమ్మిన వ్యక్తి ఆ డబ్బుతో ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే స్తోమత ఉన్నదా లేదా, ఇవన్నీ ఆలోచన చేసి కొనుక్కోవాలి. లేని ఆ ఆలోచన లేకుండా మీరు కొన్నట్టయితే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అపార్ట్మెంట్ కొన్నా కూడా ముందుగా దానికి లీగల్ క్లియరెన్స్ ఉందా, మన గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ అప్రూవల్ ఉందా, కాంపిటెంట్ అథారిటీ నుంచి, జీహెచ్ఎంసీ కానీ హెచ్ఎండి నుంచి, ఫర్దర్గా అది రిజిస్టర్ అయిందా రెరా దగ్గర అని ఈ 3 విషయాలు చూసుకుని తర్వాతే మనం చేసుకోవాలి. కానీ అంతకుముందు చేసినట్టయితే మీ డబ్బుని మీరు రిస్క్లో పెట్టుకుంటున్నారు, మీరు గమనించుకోండి. హై రైజ్డ్ బిల్డింగ్స్ లో ఉండటానికి జనం కూడా ఇష్టపడుతున్నారు. పై అంతస్తుల్లో ఉంటూ సిటీ అంతా కనిపించే వ్యూ ఉండటం, పైకి వెళ్లిన కొద్దీ ఎలాంటి పొల్యూషన్ లేకపోవడం, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ఏరియాల్లో ప్రశాంతంగా ఉండటంతో జనం నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంటోందంటున్నారు బిల్డర్స్. కన్జర్వేటివ్ బిజినెస్ హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ ఐటీ వచ్చిన తర్వాత వైబ్రెంట్ అయింది, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత డిమాండ్స్ పెరిగినాయి రియల్ ఎస్టేట్కు. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా దాని గ్రోత్ అన్ని సిటీస్ పెరిగినాయి, ఇది కూడా చాలా ఎక్కువ పెరిగింది. ఇందులో ఆర్గనైజ్ డెవలప్మెంట్ ఉండే కాబట్టి వేరే నార్త్ ఇండియన్ సిటీస్కి వెళ్ళి కూడా వచ్చి కొంటున్నారు. దాంట్లో డిమాండ్ ఎక్కువ వచ్చింది. ప్లస్ డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో దానికి అది ఎక్స్ప్లాయిట్ చేయనని కొందరు అన్స్క్రూపులస్ బిజినెస్ మెన్ వచ్చినారు. ఆ అన్స్క్రూపులస్ బిజినెస్ మెన్ ఏదైతుందో నాన్ హెల్తీ ప్రాక్టీసెస్, ఈ యూడిఎస్, ప్రీ సేల్స్ అని ఇవి మొదలుపెట్టి ఇవేతుందో అమ్ముతున్నారు. కస్టమర్ కూడా ఇప్పుడు అందుకే ఒక ఇన్ఫర్మేషన్ సెల్ అడిగినాము, గవర్నమెంట్ గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెల్. అందులో హెచ్ఎండిఏలో, రెరాలో, జిహెచ్ఎంసీలో పెట్టమని అడుగుతున్నాము. దాంతో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆడికి పోయి అడిగితే వాళ్ళు చెప్పేటట్టు ఉండాలి. ఇది కొనొచ్చా కొనరాదా, ఈ రేరా అప్రూవ్డా లేదా అనేది. చిన్న చిన్న అపార్ట్మెంట్స్తో పోలిస్తే ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్లో ఫ్లాట్ల రేటు కూడా ఎక్కువ. సేమ్ ప్లేస్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ కన్నా అదే ఏరియాలో ఉండి హై రైజ్డ్ బిల్డింగ్లో ఫ్లాట్కి దాదాపు 30% పైగా ధర ఎక్కువగా ఉంది. అదే మల్టీ స్టైర్ బిల్డింగ్లో కింద ఉన్న ఫ్లోర్స్ కన్నా పైకి వెళ్లే కొద్దీ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నిర్మాణ రంగం కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓవరాల్గా రియల్ ఎస్టేట్ చాలా పికప్ అయింది, బాగుంది కూడా. సో ఇటువంటి ఉన్నత స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్మాణ రంగం పైన ఉంది. దట్ ఇస్ ద మేజర్ స్టేక్స్ ఆల్సో. ఇప్పుడు ఒక రకంగా ఒకప్పుడు మనం 5 అంతస్తుల బిల్డింగ్ కడితేనే ఎక్కువ అనుకునే రోజులలో ఇప్పుడు మన లోకల్ బిల్డర్సే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా హైదరాబాద్ నిర్మాణ రంగము బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఒకప్పుడు మనం చూసిందే హై రైజ్ బిల్డింగ్స్ లోపల ఎవరైనా కొంటారా అనేదానికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు ఫైర్ సేఫ్టీ ఉంటుందనేవారు కదా, ఇప్పుడు ఇన్బిల్ట్ ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో 25 అంతస్తులకు పైబడిన ప్రాజెక్టులు 100కి పైగా ఉన్నాయి. వీటిల్లో లోదా బెల్లెజా టాప్ లిస్ట్లో ఉంది. 140 మీటర్ల ఎత్తులో 42 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇలాంటి బిల్డింగ్స్ ఈ వెంచర్లో 5 ఉన్నాయి. నానక్రామ్గూడలో ల్యాంకో హిల్స్ 120 మీటర్ల ఎత్తులో 36 ఫ్లోర్స్లో ఉంది. అలాగే ఏలియన్ స్పేస్ స్టేషన్ కూడా 120 మీటర్ల ఎత్తులో 32 ఫ్లోర్స్లో ఉంది.
ఏఎస్ రావు నగర్లో సాకేత్ టవర్స్ 92 మీటర్ల ఎత్తులో 25 ఫ్లోర్లతో ఉంది. కూకట్పల్లిలో 23 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో కపిల్ టవర్స్ 22 స్టేర్స్ ఉంటే మాదాపూర్, కోకాపేటలోని మై హోమ్ బూజా, మై హోమ్ అవతార్ 36 అంతస్తుల్లో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో మరో 50కి పైగా హైరైజ్డ్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా 100 ప్రాజెక్టులు అనుమతులు పొందాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచో ఈ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కరోనా కారణంగా మిగతా వాళ్ళకి అలవాటైంది. 2 ఏళ్లుగా ఇలా వర్క్ చేయడానికి అలవాటు పడ్డారు ఉద్యోగులు. దీంతో కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తోనే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో ఇంటి నుంచి పనిచేసే ఫెసిలిటీ అందరికీ ఉండేది కాదు. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మెడికల్ ఎమర్జెన్సీ, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కానీ కరోనా రాకతో వర్క్ ఫ్రమ్ హోమ్ పాపులర్గా మారింది. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు జాలీగా వర్క్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ అందరికీ నచ్చడంతో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా దీన్నే లైక్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్తో ప్రొడక్షన్ తగ్గుతుందని, ఫుల్ టైం కాన్సన్ట్రేషన్తో జాబ్ చేయలేరనే అపోహలు ఉండేవి. ఆ తర్వాత ప్రొడక్టివిటీ పెరగటంతో మేనేజ్మెంట్ కూడా ఎంప్లాయీస్కి అన్ని సౌకర్యాలు అందిస్తోంది. కరోనాకి ధీమాగా హెల్త్ ప్యాకేజ్, వర్క్ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇంటి నుంచి ఉద్యోగానికి ఇష్టపడుతున్నారని, వాళ్ళకి వారం పాటు ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చాక షిఫ్ట్ లాగా డివైడ్ చేస్తున్నారు. ఆఫీస్లో ఎలాంటి యాక్టివిటీ ఉండేదో అలాంటి వర్కే ఇస్తున్నట్టు ఐటీ కంపెనీల నిర్వాహకులు చెప్తున్నారు. Even though the big meetings, the country meetings, exhibitions and everything in the business in now Zoom meetings. So it is a good productivity, and you can interact in different ways and different places. So no matter it is where you are, but you have a laptop, you have internet, and then you can log in and that you can see it. So that's what there is no difference between office versus and work from home. ఫ్రెషర్స్తో రెగ్యులర్ జూమ్ మీటింగ్స్, కాన్ఫరెన్స్తో లైవ్లు ఇంటి నుంచి నిర్వహిస్తున్నారు. ఆఫీస్ వాతావరణాన్ని మిస్ అవుతామని అనుకునే వారికి వారంలో 2-3 రోజులు కంపెనీలకు వచ్చేలా అవకాశం ఇస్తున్నారు. ఐటీ రంగంతో పాటు హెచ్ఆర్, టెలికాం, కాల్ సెంటర్స్, టీచింగ్ లాంటి మరికొన్ని రంగాల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా మంచి ప్రొడక్టివిటీని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ట్రావెలింగ్ అనేది ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ట్రావెలింగ్లోనే చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది, మార్నింగ్ ఈవినింగ్. సో ఆ ట్రావెలింగ్ టైం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈవెన్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేయడం వల్ల ఫ్రెష్గా ఉండడం, సో వాళ్ళు ఒక మంచి అంటే వాళ్ళ పూర్తి ప్రొడక్టివిటీని మన ప్రాజెక్ట్స్లో వాళ్ళు చేయడం అనేది మేము గమనించాం. హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో లివింగ్ కాస్ట్ భరించలేమని, సొంతల్లో వర్క్ చేయడంతో రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతున్నాయి. ఫ్యామిలీతో గడపడానికి టైం దొరుకుతోందని చెప్తున్నారు ఉద్యోగులు. కంపెనీయే ల్యాప్టాప్, ఫోన్ రీఛార్జ్, ఇంటర్నెట్ లాంటి ఫెసిలిటీస్ అందిస్తుందని అంటున్నారు ఉద్యోగులు. హైదరాబాద్ నుంచి మేమందరం కూడా ఇంటికి వచ్చేసి వర్క్ స్పేస్ అనేది మేము ఒకటి ఇంట్లో క్రియేట్ చేసుకొని మాకు ఆ రెంట్ అమౌంట్ అనేది కూడా రెడ్యూస్ అవ్వడము, మాకు ట్రావెల్ అలవెన్సెస్ కూడా మాకు రెడ్యూస్ అవ్వడం, ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము. సో అదైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెషర్స్ కూడా వీటికి ఎక్కువ అలవాటు పడ్డరు. సో దాంట్లోకి వచ్చేసి ఫ్రెషర్స్కి కూడా జూమ్ మీటింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆన్లైన్ సిస్టంలో సెటప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అవుతుంది. జనవరి నుంచి కొన్ని సంస్థలు తెరవాలని అనుకుంటున్నా ఒమిక్రాన్ కారణంగా ఈ ఏడాది కూడా ఐటీతో పాటు మిగతా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు నిపుణులు. హైదరాబాద్ సిటీలో క్రిస్మస్ ఫెస్టివల్ సందడి మొదలైంది. మొన్నటి వరకు కేక్ మిక్సింగ్ జోరుగా సాగాయి. ప్రస్తుతం హోటల్, షాపింగ్ మాల్స్ క్రిస్టియన్స్ ఇళ్లను క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, డెకరేటివ్ ఐటమ్స్తో ముస్తాబు చేస్తున్నారు. గిఫ్ట్ సెంటర్, షోరూమ్స్లో రకరకాల డెకరేషన్ ఐటమ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. క్రిస్మస్ పండుగ హడావిడి డిసెంబర్ నెల ప్రారంభం నుంచే మొదలవుతోంది. ఈ సీజన్లో క్రైస్తవులు పాటలు పాడుతూ క్యారెల్ నిర్వహిస్తారు. స్టార్ హోటల్స్ కేక్ మిక్సింగ్ ఈవెంట్స్తో ఆకట్టుకుంటాయి. ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా నిర్వహించేందుకు క్రిస్టియన్స్ రెడీ అవుతున్నారు. సిటీలోని షాపింగ్ సెంటర్స్లో రకరకాల స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, శాంతాక్లాస్ బొమ్మలు, బెల్స్, గిఫ్ట్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. స్టార్స్, క్రిస్మస్ ట్రీలు కొనే వాళ్లతో షాప్స్ బిజీగా మారాయి. పర్చేస్ చేయడానికి వచ్చాము. క్రిస్మస్ ఐటమ్స్ అన్ని ఇల్లు అలంకరించుకోవడానికి వచ్చాము. నవంబర్ 24th నుంచే మాకు క్రిస్మస్ అడ్వెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఈ 1 month చాలా అందరి ఇళ్లలో డెకరేషన్ అన్నీ కూడా ట్రీస్ డెకరేషన్, హౌస్ డెకరేషన్, స్టార్స్ పెట్టుకుంటాం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక
ఆకాశంలో ఒక స్పెషల్ స్టార్ అనేది ఉద్భవించింది. సో ఆయనకు ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో కూడా సింబల్గా పెట్టుకుంటాం అనమాట. ట్రీస్ మాత్రం కూడా ఈసారి చాలా వచ్చినాయి. సైడ్ చూస్తే క్రీపర్స్ కూడా వచ్చినాయి, లైక్ వాల్ హ్యాంగింగ్స్ లాగా. అది ఒక కొత్త అట్రాక్షన్ లాగా ఉంది. 8 feet ఉంది, 10,000 ఉంది. ఇంకా ఇట్లాంటివి ఉంటే ఇంకా 18,000 వరకు కూడా పోయింది. పబ్లిక్ అందరు చర్చికి పోవడము, లేకపోతే క్యారల్స్ వాళ్ళు ఇప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఇంటికి వస్తలేరు. చర్చిల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా చాలా చోట్ల క్యారల్స్ నిర్వహించట్లేదు. లాక్డౌన్ తో ఇంట్లోనే ఉండి బోర్ కొట్టిన చాలా మంది పిల్లలతో క్రిస్మస్ ట్రీ, హోమ్ డెకరేషన్ చేసుకునేందుకు షాపింగ్ చేస్తున్నారు. సిటీలోని షాపింగ్ మాల్స్, బుక్ స్టాల్స్ క్రిస్మస్ ట్రీలు, బెల్స్ తో డెకరేట్ చేస్తున్నారు. పాప కోసం అని చెప్పి డెకరేట్ చేస్తాను. షీ లవ్స్ ఇట్. సో ఇక్కడ ఇంకా వెరైటీస్ చూస్తుంటే ఐ ఫీల్ లైక్ బయింగ్ మోర్ ఐటమ్స్ అండ్ దే ఆర్ వెరీ రీజనబుల్ రేట్. అఫోర్డబుల్ ఉన్నాయి, రేంజెస్ కూడా చాలా ఉన్నాయి. సో టోటలీ చెప్పాలి అంటే ఇంకా క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ డెకరేషన్ అండ్ హ్యాపీనెస్ కదా. సో మనం ఇల్లు ఎలా డెకరేట్ చేసుకుంటే వీ ఆల్సో గెట్ దట్ పాజిటివ్ వైబ్స్. సో నాకు అందుకని చెప్పి బాగా డెకరేట్ చేయాలి అని దిస్ టైమ్, బికాజ్ దీస్ 2 years ఆల్ ఆర్ లైక్ ఇన్ ఒక ట్రామాలో ఉండిపోయాం కదా. కొంచెం ఇది మొత్తం పోయి ఒక పాజిటివ్ హోప్ వస్తే బాగుండు అని. క్రిస్మస్ అనగానే పిల్లలకు గుర్తుకొచ్చేది శాంతా క్లాజ్. ఇప్పుడు షాపుల్లో క్రిస్మస్ తాత బొమ్మలు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్, మేరీమాత, యేసుక్రీస్తు విగ్రహాలు, కలర్ఫుల్ లైటింగ్స్, ఫీట్ నుంచి 5 feet వరకు ఉన్న క్రిస్మస్ ట్రీలను అమ్ముతున్నారు వ్యాపారులు. ఒక్క క్రిస్మస్ ట్రీ 500 రూపాయల నుంచి హైట్ ను బట్టి 40,000 దాకా ఉన్నాయి. ఈ ఇయర్ కరోనా ఎఫెక్ట్ తో సేల్స్ అంతగా లేవంటున్నారు వ్యాపారులు. డెకరేటివ్ ఐటమ్స్ రేట్లు కూడా పెరిగాయంటున్నారు. మా దగ్గర ఈసారి క్రిస్మస్ సేల్స్ బాగా ఉన్నాయి అండ్ వెరైటీస్ చాలా వచ్చాయి. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్స్పెక్టింగ్ చాలా ఉంది. క్రిస్మస్ ట్రీస్ వచ్చేసి మా దగ్గర 300 నుంచి తీసుకొని 40,000 వరకు ఉన్నాయి. అండ్ క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి మీకు బాల్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, డాంగ్లర్స్ కానీ ప్రతి వెరైటీ అవైలబిలిటీ ఉంది. అది కూడా మీకు 30 రూపీస్ నుంచి తీసుకొని 3,000 వరకు ఉన్నాయి. టిల్ ఎండింగ్ డిసెంబర్ మనకు క్రిస్మస్ 24th వరకు కూడా సేల్ అవుతుంది మాకు. బ్రైట్ కలర్స్ లో డిజైనర్ స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. క్రిస్టల్ ఐటమ్స్, క్రిస్మస్ ట్రీస్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈసారి గ్రీన్ క్రిస్మస్ ట్రీలే కాకుండా వైట్ కలర్స్ నో ట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. కరోనా టైంలో కాస్త రేట్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనం. స్టార్ హోటల్స్ లో క్రిస్మస్ స్పెషల్ గా ప్లమ్ కేక్స్, చాక్లెట్ కేక్స్, డిజైన్డ్ కేక్స్ నోరూరిస్తున్నాయి. శాంతాక్లాస్ బొమ్మల డిజైన్స్ తో చేసిన కేకులు చూడగానే తినేయాలనిపిస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా క్రిస్మస్ షాపింగ్ తో కస్టమర్స్ తో షాపులు రష్ గా మారాయి. చేనేత హస్తకళలకు ఒకప్పుడు అంతగా డిమాండ్ ఉండేది కాదు. చేనేత చీరలు ఖరీదైనవని చాలామంది కొనడానికి వెనకాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వెడ్డింగ్స్, ఫెస్టివల్స్, ఫంక్షన్స్ ఏవైనా చేనేత చీర కట్టాల్సిందే అంటున్నారు మహిళలు. నార్త్ టు సౌత్ వరకు ఉన్న అన్ని రకాల హ్యాండ్లూమ్స్కు హైదరాబాద్ బిగ్ మార్కెట్గా మారింది. తమిళనాడు కాంచీవరం నుంచి గుజరాత్ కచ్ డిజైన్స్ అన్నింటికీ సిటీలో ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్ షాపింగ్ అంటే చార్మినార్ టు కోటి ఫేమస్. కొన్నేళ్లుగా ఏరియాకో షాపింగ్ మాల్ ఓపెన్ అవుతోంది. మాల్స్ లో వందల కొద్ది కలెక్షన్స్ ఉంటాయి. ఎన్నున్నా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలంటే మాత్రం చేనేత వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మహిళలు. అందుకోసం నగరంలో ఏర్పాటవుతున్న సిల్క్, చేనేత, డిజైనర్ ఎక్స్పోలను విజిట్ చేస్తున్నారు. నేను అన్ని స్టాల్స్ చూశాను. అన్నిట్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి. ప్రతిదీ కూడా మనం బాగోలేదని చెప్పక్కర్లేదు. మన టేస్ట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి మట్కా సిల్క్ అవన్నీ కూడా చాలా ఓల్డ్, చాలా ఎప్పటిదో ఇది. కానీ అయినా కలర్స్, మెటీరియల్ చూసి మాకు ఇష్టపడి తీసుకోవాలని మేము. వెస్ట్ బెంగాల్ స్టేట్ ఇది. యాక్చువల్గా ఇది చాలా 4-5 years బ్యాక్ ప్యాటర్నే. కానీ ఏంటంటే అది ఆ లుక్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేసినా అది ఒక డీసెంట్ రాయల్ లుక్ అనేది, క్లాసీ లుక్ ఉంటుంది. అది నగరంలో చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండీక్రాఫ్ట్ కలెక్షన్లతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఎక్స్క్లూజివ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు, వస్త్రాలు దొరుకుతుండటంతో జనం ఇక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఫేమస్ అయిన చేనేతలన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి. రేట్ కాస్త ఎక్కువైనా క్వాలిటీ హ్యాండ్లూమ్ దొరుకుతున్నాయంటున్నారు లేడీస్. పెళ్లిళ్లు, పెద్ద అకేషన్స్, పండగల కోసం చేనేత చీరలకు డిమాండ్ ఉంది. అలాంటి వాటిల్లో తెలంగాణకు చెందిన ఇక్కత్, గద్వాల సిల్క్ శారీస్, బనారసి పట్టు చీరలు, మహారాష్ట్ర పైతాని శారీస్, తమిళనాడు కాంచీవరం, గుజరాత్ పటోలా శారీస్ కు డిమాండ్ ఉంటోంది.
హైదరాబాద్లో అయితే పోచంపల్లి, ఉప్పాడ ఆ టైప్ వస్తాయి. ఈ బెంగాలీ కానీ, గుజరాతీ కానీ ఇవన్నీ అన్ని స్టేట్స్ వచ్చి ఇక్కడ హ్యాండ్లూమ్స్ పెడతారు కాబట్టి కాంతా వర్క్ కానీ ఏదైనా ఇక్కడ బాగుంటాయి. అందుకని మేము ఇవి చూస్ చేసుకోవడానికి వచ్చాము. ఎక్కువగా ఇక్కడ మట్కా సిల్క్ అని, చినా సిల్క్ అని, ట్రస్సర్ అని. ఎగ్జిబిషన్లో అంటే బెంగాల్ నుంచి వచ్చి కాంతా వర్క్ అని, నెక్స్ట్ ట్రస్సర్ వర్క్ అని, ట్రస్సర్లోనే దుపియానా అని, జూట్ అని, వైల్డ్ ట్రస్సర్ అని చాలా టైప్స్ ఉంటాయి. ఖాదీ నుంచి సిల్క్ వస్త్రాల దాకా అన్ని మగ్గాలపై నేస్తుండటంతో వీటికి ప్రాధాన్యత ఉంటోంది. మెషిన్ మేడ్ వస్త్రాలకు చేనేతకి ఉన్న తేడా ప్రధానంగా వాటి డిజైన్స్, ఎక్కువ రోజులు మన్నిక. హ్యాండ్లూమ్ శారీస్ లుక్కే వేరుగా ఉంటుందంటున్నారు వీవర్స్. శారీసే కాదు, డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, క్లాత్ మెటీరియల్స్ కూడా చేనేతలో దొరుకుతున్నాయి. Everything is so nice. We want to promote the weavers, so we just came in. It's beautiful, and especially this stall here. I purchased a couple of them, and she's doing Paithani. She's doing excellent job. They're all original, and they're not power loom. They're just hand loom. So I loved it basically, and I bought a couple of them. Yeah, she is the woman weaver entrepreneur from India Handloom brand. So we are in Hyderabad. We are from 2007. Okay, with the central. इवी हमारा हैदराबाद अपडेट्स. For more updates, keep watching V6 News.